Education here at Sun can be an excellent choice for any students. మీకు మోహన్ చూపించడానికి మనసు ఒప్పుకు రాలేదు సార్. ఏమైందండి? వాట్ హ్యాపెండ్? నోరు తెరిచి ఏదడిగినా కాదనకుండా సంతోషంగా ఇచ్చేవారు. ఇన్నేళ్లకు మీరు చిన్న కోరిక కోరితే తీర్చలేని అసమర్థనయ్యాను. అంటే నమస్కారం సార్. నమస్తే. కూర్చోండి రంగనాథ్ గారు. పర్వాలేదండి. పెద్దవారు కూర్చోవడంలో తప్పులేదు. కూర్చోండి. చూడండి రంగనాథ్ గారు, ఇది ఆఫీస్ విషయం కాదు. నా ఆంతరంగిక విషయం మీతో చెప్పుకుందామని మిమ్మల్ని పిలిపించాను. మా నాన్నగారి హయాం నుంచి మీకు నేను బాగా తెలుసు. అందుకే మీ ముందు నా మనసు చెప్పుకుంటున్నాను. ఇది ఆవేశంలోనూ ఆకర్షణతోనూ తీసుకున్న నిర్ణయం కాదు. ఎంతో ఆలోచించి నిశ్చయానికి వచ్చాను. ఏమిటి సార్? మీ అమ్మాయి పార్వతిని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అవును రంగనాథన్ గారు, మీ అమ్మాయి ఇంటికి కోడలిగా రావాలని నా కోరిక. నేను ప్రారంభించబోయే కొత్త జీవితానికి మీ అమ్మాయి అంగీకారం, మీ ఆశీర్వాదం నాకు కావాలి. నా ఆశీర్వాదం బాబు. మీ పాద సేవ చేసే భాగ్యం నా బిడ్డ కలగడం గొప్ప అదృష్టం. నా బిడ్డ ఏ జన్మలోనో బంగారు పూలతో పూజ చేసుకుని ఉంటుంది బాబు. ఈ పెళ్లి తప్పకుండా జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది బాబు. వస్తా బాబు. ఏమో మా ఇంత ఆలస్యమైంది. రోజు కన్నా ఇవాళ ముందే వచ్చాను. ఏమోనమ్మా, ఎప్పుడెప్పుడు ఈ శుభవార్తని చెవిడి వేద్దామని ఎదురు చూస్తున్నాను. నిమిషాలు గంటలు ఉన్నాయనుకో. శుభవార్త ఏమిటది? నా దృష్టి మనకు కలిసి తగ్గిందమ్మా. శ్రీకృష్ణ గారు నన్ను స్వయంగా పిలిచి మర్యాద చేసి మీ కూతుర్నిచ్చి పెళ్లి చేయమని అడిగారు. అదైనా మీరనే అదృష్టం. అవునమ్మా, అయ్యగారు అంతటి మనిషి. అంత మర్యాద చేసి అడిగితే నాకు నోట మాట రాలేదు, కాళ్ళు చేతులు ఆడలేదనుకో. ఎన్ని జన్మలు తపస్సు చేస్తే ఆ ఇంటి కోడలే అదృష్టం కలుగుతుందమ్మా. నాన్న, ఈ పెళ్లి జరగదు నాన్న. ఏమిటి? పెళ్లి జరగదా? కారణం? పరువు మర్యాద ఉన్న కుటుంబంలో పుట్టిన ఏ ఆడపిల్ల ఆ ఇంటి కోడలు కావాలని కోరుకోదు. ఆయన పెళ్లి చేసుకోవడానికి అసలు ఒప్పుకోదు. ఏమిటమ్మా, ఏమిటి నువ్వు అనేది? ఆయనకి ఏం తక్కువని? ఏదీ తక్కువ లేదు. అన్ని దురలవాట్లు లక్షణంగా ఉన్నాయి. అలవాట్లదే ఉందమ్మా, పెద్దవాళ్ళలో అది మామూలే. నేను కోరుకునేది పెద్ద ఇంటిని కాదు, పెద్ద మనిషి. డబ్బున్న వాణ్ణి కాదు, మనసున్న వాణ్ణి, మంచివాణ్ణి, మీకు ఇష్టమైన వాణ్ణి, మనతో సమానమైన స్థితిలో ఉన్న ఎవరినైనా తీసుకురండి, నేను పెళ్లి చేసుకుంటాను. అంతేకాని ఈ ధనవంతులు యజమానులు మనకు వద్దున్నాను. అందులోనూ మీ యజమాని గురించి అసలు ఆలోచించనే వద్దు. పార్వతి, నీ నోటుకొచ్చినట్టు అలా మాట్లాడు. ఆయన్నే వేలెత్తి చూపించేంత కానీ అయ్యావు నువ్వు. ఆయన గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ఆయన ఎక్కడ, మనం ఎక్కడ? ఆయన ఆ భవంతులు, ఆ ఐశ్వర్యంలో, ఆ హోదాలో బట్టి అదృష్టం నీకు లేదే. నీ నెత్తిన దరిద్రం కాడగిస్తుంది. లేకపోతే వెతుక్కుంటూ వచ్చిన లక్ష్మిని కాదనుకుంటావా? నాన్న, ఆ ఐశ్వర్యాన్ని, అద్దాల మేడని చూస్తున్నావే కానీ అందులో నేను అనుభవించిపోయే కష్టాల్ని, అవమానాల్ని నువ్వు ఊహించలేకపోతున్నావు. ఒక తిరుగుబోతుని, తాగుబోతుని కట్టుకొని నీ కూతురు కుమిలిపోవడం మీకు ఇష్టమా? 10 మంది ఆడవాళ్ళతో పరిచయం ఉన్న మగవాడి పక్కన 11వ దానిగా మీ కూతురు నిలబడ్డం మీకు ఇష్టమా? చెప్పండి నాన్న. రేపు ఆ నోట్ల కట్టలతో నా కన్నీళ్ళు తుడుస్తారా? ఆ ఐశ్వర్యంతో నాకు ఆనందాన్ని కొనిస్తారా? చెప్పండి నాన్న. అమ్మా పార్వతి, ఆ ఆవేశంలో అదృష్టాన్ని దూరం చేసుకుంటున్నాయోనమ్మా. మరొక్కసారి ఆలోచించు తల్లి. ఎందుకు నాన్న అంత బాధపడతావు? ఏమీ లేదు, అంతటి వాడు నోరు తెరిచి అడిగాడు. అందుకని నోరు మూసుకుని ఊరుకోవాలా? నాన్న, ఒక యజమానికి గుమాస్తాగా కాదు, ఒక ఆడపిల్ల తండ్రిగా ఆలోచించు. నువ్వు కృతజ్ఞతతో నలిగిపోతున్నావు. ఆ కృతజ్ఞతే చూపాలంటే ఆయన కాళ్ళకు రోజు దండం పెట్టుకుందాం, దేవుళ్ళ పూజ చేసుకుందాం. అంతేకాని నా జీవితాన్ని బలివ్వటానికి మాత్రం నేను చచ్చిన ఒప్పుకోను. పిలిచారా సార్? రంగనాథ్ గారు వచ్చారా? రాలేదు సార్. 2 రోజుల నుంచి రావట్లేదు. ఒంట్లో బాగుందో లేదో ఒకసారి వెళ్ళి పిలుచురా. సరే సార్.
రహీం 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 అయ్యగారు ఒకసారి రంగనాథం గారి ఇంటికి వెళ్ళి రమ్మన్నారు. ఎందుకు? పాపం ఆయన ఆఫీస్కి రావడం లేదు. పాపం ఏమైపోయాడో ఏమో అని చూసి రమ్మన్నారు పాపం. సరిపా లోపలికి రావాలంటే భయంగా ఉంది. అందులో డాక్టర్లు హడావిడి ఏం కనపడటం లేదు. అంతా అయిపోయే ఉంది. ఫోన్ రేకులు నయా పైసలు కింద పోస్తుంటారు, నువ్వు మాత్రం పైకి వేరుకో. శివ శివ అల్లా, అయితే నా అనుమానం కరెక్టే అన్నమాట. బ్రతుకున్నంతకాలం మంచికి మారిపోయారుగా బ్రతికాడు పాపం. ఇంతకే పోయాడని ఎవరన్నారా? ఏదో అల్లం తలుచుకున్నా. నువ్వు శివుని తలుచుకోవాలా? నాకు తోడుగా అల్లం తలుచుకున్నాను. పదవయా పద. రంగనాథం గారు రంగనాథం గారు పైకి చూసి పిలుస్తానండి. ఆయన ఏమన్నా పిచ్చిగా దూరం కూర్చోడానికి? కాదు రహీం, మంచం ఖాళీగా ఉంది. అనుమానం వేసి. ఏమిటి రహీం? అమ్మయ్య ఉన్నారా? ఏమిటయ్యా అలా భయపడతావు? భయం కాదండి, నా ఫేసే అంత ఎప్పుడు ఇదే ఎక్స్ప్రెషన్ లో ఉంటుంది. అయ్యగారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. నా మనసేం బాగోలేదు, నేను రాలేదు. కాదు సార్, మీతో అర్జెంట్ గా మాట్లాడాలంట, రండి. ఓ రంగనాథం గారా, ఏమిటి ఒంట్లో బాగోట్లేదా? బాగానే ఉంది. మరి ఆఫీస్కి రావట్లేదే? మీకు మోహన్ చూపించడానికి మనసు ఒప్పక రాలేదు సార్. ఏమైందండి? వాట్ హ్యాపెన్? నోరు తెరిచి ఏదడిగినా కాదనకుండా సంతోషంగా ఇచ్చేవారు. ఇన్నేళ్లకు మీరు చిన్న కోరిక కోరితే తీర్చలేని అసమర్థనయ్యాను. అంటే దానికి సుఖపడే యోగం లేదు పాపం. అందుకే మిమ్మల్ని పెళ్లి చేసుకోనని ఖచ్చితంగా చెప్పేసింది. డబ్బున్న వాళ్ళను చేసుకోట, అడుక్కు తినే వ్యర్థం చేసుకుని ఆకలితో అలమటించడమే దానికి ఇష్టం. చచ్చిపోయిన నా భార్య దాని కళ్ళల్లో కనిపించి ఆగిపోయాను, కానీ లేకపోతే ఈ పాటికి దాన్ని నరికిపోవలు పెట్టిండే. ఇట్స్ ఆల్ రైట్ రంగనాథం గారు, పెళ్ళంటే ఇద్దరు మనస్ఫూర్తిగా అంగీకరించాలి. బలవంతాలకి మొహమాటాలకి ఇంట్లో తాగుండకూడదు. పర్హాప్స్ తనకి నేను నచ్చుండకపోవచ్చుగా. బాబు, కొన్నాళ్ళు నాకు గడువు ఇవ్వండి. దాన్ని ఎలాగైనా ఓ దారికి తెచ్చి ఒప్పించే కూర్చున్నాను. రంగనాథం గారు, ఈ విషయం అంత సీరియస్ గా తీసుకోవద్దు. రేపటి నుంచి మామూలుగా ఆఫీస్కి వస్తుండండి. వెళ్ళండి. హలో, ఏమండి, ఐఎమ్ వెరీ సారీ అండి. సినిమాలలోగా కావాలని గుర్తించాను అనుకోకండి. ఇవి నా సర్టిఫికెట్లు అండి. నాకు ఉద్యోగాన్ని ఇప్పించేవి ఈ 4 కాగితాలేనండి. అరే, నా ఎంఏ సర్టిఫికేట్ కనపడదే? ఏమండి, నా ఎంఏ సర్టిఫికేట్ ఏమైందండి? ఏమండి? ఇదిగోనండి. చాలా థ్యాంక్స్ అండి. ఈ కాగితాన్ని నమ్ముకునే ఉద్యోగాలు వేటకు బయలుదేరాను. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేశాను. ఏమండి, మీరు చాలా మంచివారిలాగా కనిపిస్తున్నారండి. గుద్దుకోగానే గోప గొయ్యమనిపిస్తారోనని భయపడ్డానండి. మంచివారు కనుకనే ఊరుకున్నారు. వెళ్ళొస్తానండి.